టిఫిన్ వచ్చేసి పొంగల్ చేస్తున్నాను. సో, బియ్యం అండ్ పప్పు ముందుగానే నానబెడుతున్నాను. హస్బెండ్ వచ్చి సింపుల్‌గా ఇంట్లోనే వర్కౌట్ చేసుకుంటారు. నేను మార్నింగే ఫ్రెష్ అయిపోతాను. ఫ్రెష్ అయిన తర్వాతే వంట మొత్తం చేసుకుంటాను. అండ్ ఎవ్రీ మండే అండ్ థర్స్‌డే అయితే మాపేసుకుంటాను. పొంగల్ చేసినప్పుడు ఇట్లాగా వడ లేకపోతే బోండా చేస్తాను. ఎప్పుడైనా రేర్ కేసెస్‌లో నేను బయట నుంచి తెప్పిస్తాను. ఈమెని రెడీ చేసి ఏదైనా ఫ్రూట్ ఇస్తాను. ఎంత క్యూట్‌గా ఉంటదని చెప్పి జడలేస్తానా, చూడండి జడేసిన ఒక్క సెకండ్ కూడా పెట్టదు. భలే కోపమొస్తది. నేను చాయ్ తాగుతున్నా అంటే ఆమె కూడా కావాలని చెప్పి పక్క నుంచి అడుగుతుంది. హస్బెండ్‌ని వీడియో తీస్తున్నా అని చెప్పి ఊరికే అట్లాగా యాక్టింగ్ చేస్తున్నారు. అండ్ మ్యూజిక్ వింటూ ఇట్లాగా వంట చేస్తుంటే చాలా రిలాక్సింగ్‌గా ఉంటద్ది. అండ్ కర్రీ వచ్చేసి బెండకాయ పులుసు చేశాను. అందులోకి వడియాలు వేయించాను. అత్తమ్మ సమ్మర్‌కి పెట్టిచ్చారు. ఇంకా ఆ వడియాలు ఉంటే చాలు, అన్నం ఇంకా ఏది గుర్తురాదు. మటన్, చికెన్ అట్లాగా. అండ్ తెలిసిన అక్క దగ్గర అయితే ఈ మెటీరియల్ తీసుకున్నాను. ఆ అక్క శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ అమ్ముతారు. అండ్ నైటీస్ కూడా స్టిచ్ చేసి ఇస్తారు ఆ అక్క, మనం క్లాత్ సెలెక్ట్ చేసుకుంటే. సో, టాప్ వచ్చేసి గ్రే అండ్ బాటమ్ వచ్చేసి పింక్. ఈ 2 కాంబినేషన్ వచ్చేసి ఈ చున్నీ అండి. అండ్ ఈ సీరియల్ ఎంతమంది ఫ్యానో నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.